అన్ని సిద్ధం సభలు కూడా తండోపతండాలుగా జనాలు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా తరలి వచ్చారు. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక కులం గాని, ప్రాంతం గాని, మతం గాని, పార్టీ గాని చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాంటి పరిస్థితిలో జగనన్న మళ్ళీ ఎన్నికలకు వెళ్తూ నాకు సపోర్ట్ చేయండి అని అడిగితే ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రికి మేము అండగా ఉండాలి, ఈ పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలన్నా, ఇలాంటి గ్రామ స్వరాజ్యం మళ్ళీ రావాలన్నా కూడా, మళ్ళీ కంటిన్యూ అవ్వాలన్నా అది జగనన్న వల్లనే సాధ్యమని నమ్మడంతో సిద్ధం సభలకి లక్షలాది మంది జనాలు వచ్చి జగనన్నకి తమ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అండి, 175కి 175. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా మా సింహం సింగిల్ గా వస్తుంది, సింగిల్ గానే వస్తుంది. ఎప్పుడు ఏ పొత్తుల కోసం వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. ఇలాగే సింగిల్ గానే 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు మేము సాధించబోతున్నాము. రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు కూడా 25కి 25 పార్లమెంట్ సీట్లు మేము కొట్టబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఎడుగూరి సందిట జగన్మోహన్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జగనన్న చేస్తారు. ఆ ఆనంద కోలాహల్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ రాబోయే తరాలకు కూడా జగనన్ననే ముఖ్యమంత్రిగా మేము అందిస్తాం. రేపు 10వ తారీఖు జరగబోయే సిద్ధం సభ దాదాపు ఒక 15 లక్షల మంది ఒక ఉప్పెనలాగా, సముద్రము నీటి ప్రవాహం ఎలా ఉంటుందో సముద్రం చూస్తే తెలుస్తుంది. రేపు జన ప్రవాహం ఎలా ఉంటుందో రేపు మా సిద్ధం సభ చూస్తే డెఫినెట్ గా ఇది ఒక ప్రవాహం లాగా ఉంది అనుకుంటారు, కానీ మనుషుల సమాహారం అనుకోరు. అది ఒక జన ప్రవాహం లాగా ఉండబోతా ఉంది అని చెప్పేసి నేను చెప్తాను. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, సిద్ధం దేనికైనా సిద్ధం. 175 ఒక్కటి తగ్గినా బాగోదమ్మా, అన్ని వస్తాయి మాకే. ఎందుకు సిద్ధం సభ, సిద్ధం అనగానే జగనన్న లక్షలాది మంది వచ్చి మేము సిద్ధం సంసిద్ధం అంటూ జగనన్న వెంట నడుస్తున్నారు. అదే చంద్రబాబు ఖాళీ కుర్చీలకు చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి డబ్బులు పెట్టినా కూడా వాళ్ళకి జనాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు జగనన్నకు ఉన్న ఫాలోయింగ్ ఎందువల్ల వచ్చింది? ఆయన మంచితనం వల్ల, చెప్పాడంటే చేస్తాడంటే ఆయన గుణం వల్ల, ఆయన ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకం వల్ల, ఇవన్నిటి వల్ల జగనన్ననే దేవుడిగా వాళ్ళ గుండెల్లో పెట్టుకున్న వ్యక్తులు మన రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా కూడా మీ గెలుపు మాదే. 175 కొట్టి తిడతాము, ఇందులో ఎలాంటి సందేహం లేదు. సిద్ధం. ఇప్పుడు జరిగిన 3 సిద్ధం సభలో కూడా ప్రజలు ఏం చేశారు, ఏం జరుగుతుంది అనేది పవర్ఫుల్ గా ఇచ్చారు. ఈనాడు సిద్ధం సభకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మేమైతే సిద్ధం, మీరైతే ఏంటి అనేదానికి మేమంతా సిద్ధంగానే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా లేదో తెలుసుకోవడానికి మేము కూడా మీడియా ముఖంగా చెప్తున్నాం. 175కి 175 రీచ్ అవుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి అయి తీరుతారు. ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించిన విధంగా ఎలా అయితే సక్సెస్ అయిందో అక్కడ జగనన్న అభిమానులు ఎక్కడ తగ్గేదే లేదు. ఎక్కడ ఎలా ఉన్నా కూడా సింహమే. జగనన్న గారి సైన్యం ఎలా ఉండిద్దో వాళ్ళకి చూపించారు.